అనుదినము తన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనల్ని కూడా దేవుడు తన వాగ్దానము చేత ఆయన ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. సొమ్మసిల్లువానికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు యవనము వలె వాళ్ళు పైకి ఎగురుతారు, ఆకాశంలో విహరిస్తారు అని ఈ భక్తుడు చెప్తున్నాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. నీ జీవితం అనే పోరాటంలో పోరాడి అలసిపోయావు. ఇక నా వల్ల కాదు, ఇక నా జీవితంలో ఇక నేను పరిగెత్తలేను, ఇక ప్రయాసపడలేను, నేను ఎదిరించలేను, ఇక నా వల్ల కాదు అని నువ్వు అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నాకు మరణాపేక్ష తప్ప మరొక మార్గము లేదు అని ఈరోజు నిస్సహాయురాలుగా నువ్వు కూర్చుంటే, నిస్సహాయకుడుగా కూర్చుంటే ప్రభు అంటున్నాడు, సొమ్మసిల్లువానికి బలమిచ్చేవాడు ఆయనే. ఒకరోజు కొంతమంది స్నేహితులు తండ్రి తన బిడ్డలతో కలిసి సముద్ర తీరాన ఉన్నారు. వాళ్ళు ఏదో ఆటలాడుతుండగా ఆ బాల్ వెళ్ళి ఆ సముద్రంలో పడిపోయేది. పక్కనే ఆడుతున్నారు. వాళ్ళు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ తెద్దామని వెళ్ళాడు. ఈలోపు కెరటాలు వచ్చి ఆ వాలీబాల్ని తీసుకుని వెళ్ళి అతను లోపలికి లాక్కెళ్ళిపోయింది. కెరటం వచ్చి తన స్నేహితులు అందరూ అక్కడ ఉన్నారు. అతడు లోపలికి వెళ్ళిపోయాడు, ఈదలేకపోతున్నాడు. ఈదనగా ఈది అతను దరికి రాలేకపోతున్నాడు. ఆ స్నేహితులు ఒక అతను ఈతగాడు ఉన్నాడు, ఈత వచ్చినవాడు అన్నాడు. తన స్నేహితులు అందరూ అంటున్నారు, ఒరే మన స్నేహితుడ్రా, అతడు ఈదలేకపోతున్నాడురా, అతడు ప్రయత్నం చేస్తున్నాడురా, అతడు చచ్చిపోతాడురా, నీ వెళ్ళి అతను బ్రతికించరా, తీసుకురారా అని అంటే ఈ స్నేహితుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, నువ్వు స్నేహితుడివే కాదురా, అసలు నువ్వు ఫ్రెండ్వే కాదురా అంటున్నాడు. ఈలోపు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు నా కుమారుని రక్షించు బాబు అంటున్నాడు. ఇతను మౌనంగా ఉన్నాడు. అతడు అలలతో ఆయన బయటికి రావడానికి పోరాడుతూ ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ తిడుతున్నారు, ఇతను మౌనంగా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఆ సముద్రంలో వీధి అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. ఇక నా వల్ల కాదు, నేను చచ్చిపోతున్నానని 2 చేతులు పైకెత్తాడు, నీళ్ళు మింగుతున్నాడు. అప్పుడు ఆ సమయంలో తన ప్రాణ స్నేహితుడు ఉన్నాడే, ఇప్పుడు వరకు తన గజీతగాడు ఉన్నాడే, అతడు అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో దూకి అతను ఈదుకుంటూ వెళ్ళి అతన్ని జుట్టు పట్టుకొని అతన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చేసాడు. గవగా తీసుకొచ్చాడు. అప్పటికే సొమ్మసిల్లిపోయాడు, అప్పుడే అలసిపోయాడు. చివరికి ఒడ్డున పడేసి అతన్ని ఆ పట్టు మీద నొక్కినప్పుడు నీళ్ళన్నీ బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత అతను కళ్ళు తెరిచాడు, ప్రాణాపాయం నుంచి తప్పించబడ్డాడు. ఆ తర్వాత బ్రతికాడు. అప్పుడు స్నేహితులు అందరూ అన్నారు, ఒరే నిన్ను మేము అలా తిడుతుంటే
రక్షించమని తిడుతుంటే మౌనంగా ఉన్నావు, తర్వాత దూకి వెళ్ళికెళ్ళేవారా అని అడుగుతుంటే అప్పుడు అన్నారు, నాకు ఈత వచ్చు, నేను ఈత వేదగలను. కానీ అతడు తన ప్రయత్నం చేస్తున్నాడు, అతడు పోరాటం చేస్తున్నాడు. అతడు ఈత వీదే ప్రయత్నంలో, తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒకవేళ నేను వెళితే నన్ను కూడా లోపలకు లాగేస్తాడు. అందుకే అతడు బలమంతా అయిపోయిందాకా, అతడు సొమ్మసిల్లిపోయిందాకా, ఇక నా పని అయిపోయింది అన్నదాకా నేను ఓపిక పట్టాను. ఆ తర్వాత అతడు సొమ్మసిల్లిపోయిన తర్వాత నేను వెళ్ళి, అప్పుడు అతను ఏమి చేయలేడు, అప్పుడు నేను వెళ్ళి అతన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చాను అని చెప్పాడు. ఆ స్నేహితులందరూ మమ్మల్ని క్షమించండిరా, నేను ఎంత అపార్థం చేసుకున్నాం అని ఆ పిల్లవాడు తండ్రి, ఆ స్నేహితులందరూ కూడా అతని క్షమాపణ కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగా. ఇదే నీ జీవితంలో కూడా దేవుడు చేసేది. ఈరోజు నీ జీవితంలో అనేకమైన పోరాటాలతో సమస్యలిపోతున్నాం, అనేకమైన పరిస్థితులు బట్టి సమస్యలిపోతున్నాం. కానీ సమస్యల వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు దేవుడు అన్నాడు. ఈరోజు నేను ఇక ఈ సమస్యలతో పోరాడలేనయ్యా, నా ఇంట్లో ఉన్న సమస్యలతో ఇక నేను పోరాడలేను, నేను ఈ శత్రువులతో నేను పోరాడలేను, ఈ అవమానాలతో నిందలతో నేను పోరాడలేను, ఈ అప్పులతో ఈ అనారోగ్యంతో నేను పోరాడలేను, అలసిపోయాను, నా ప్రాణం అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈరోజు జీవము కలిగిన దేవుడు అన్నాడు, అలసిపోయినవాడు, సమస్యలైనవాడు, బలము కలిగిన వాడు నీ తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయనే నువ్వు ఏ విషయాల్లో పోరాడి అలసిపోయావో, ఏ విషయంలో పోరాడి ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయావో, ఇక నా వల్ల కాదంటున్నావో, వాటన్నింటిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు, నీకు కలిగిన భయములన్నింటిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను పక్షిరాజు వలె ఉన్నతమైన స్థితిలోకి నడిపించగల దేవుడు మన ప్రభువైన యేసయ్య ఉన్నాడు. దావీదు అంటాడు, అయ్యా నేనేమైపోయానంటే నేను బహుగా సొమ్మసిల్లిపోయాను, ఈ శత్రువుతో పోరాడలేక, ఈ సవులతో పోరాడలేక, ఈ పరిస్థితులతో పోరాడలేక. ఆయన ఎదురు చూశాడు, సొమ్మసిల్లిపోయాడు. ఒకరోజు జీవము కలిగిన దేవుడు దావీదుని ఆ శత్రువు చేతుల నుంచి విడిపించాడు, ఆ సమస్య నుంచి విడిపించాడు, అతన్ని బయటికి తీసుకొచ్చాడు. అక్కడే మహారాజుగా సింహాసనం మీద కూర్చోపెట్టి ఒక బలవంతుడైన రాజుగా అతని రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూసి అలసిపోయేవేమో, నీకు శ్రేష్టమైన ఉద్యోగం ఇస్తున్నాడు. ఈరోజు వివాహం కోసం ఎదురు చూసి అలసిపోయేవాడిని నీ బిడ్డల కోసం ఒక శ్రేష్టమైన సంబంధాన్ని ప్రవేశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ శత్రువులతో, కోర్టులతో, స్టేషన్లో తిరగలేక అలసిపోయేవేమో, దేవుడు అద్భుతమైన విడుదలని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు పోగొట్టున్న రెండంతలో దేవుడు దయచేయబోతున్నాడు. ఈ విషయంలో అనారోగ్యంతో, బలహీనతతో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్న వాటన్నిటిలో నుంచి నిన్ను బయట తీసుకొస్తున్నాడు. భయపడవద్దు, అప్పుల నుంచి బయట తీసుకొస్తాడు, అనారోగ్యం నుంచి బయట తీసుకొస్తాడు, అవమానం నుంచి బయట తీసుకొస్తాడు. ఈరోజు శత్రువుల చేతుల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి, భయం నుంచి బయట తీసుకొస్తాడు. బహుజనులకు నేను దీవెనకరంగా మారుస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, ఈరోజు సమస్యలిపోతున్నావు, శక్తిహీనుడుగా అయిపోయావు. అయితే బలవంతుడైన దేవుడు అన్నాడు. దావీదు అంటాడు, యెహోవాయే నా బలం ఆయనే, యెహోవాయే నా బలం, యెహోవాయే నా కోట, యెహోవాయే నా అండ అన్న ఆయన మీద ఉన్నాడు కదా. ఈరోజు ఆయన కోసం ఎదురు చూడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయన కోసం కనిపెట్టు.
నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు. నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన. అలాగే ఒక ఆయన ఉన్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము ఆయన 5, 6, 7 వచనాలు చదివితే, ఒక 38 సంవత్సరాల నుంచి పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు. అతడు బెతెస్దా కోనేరు దగ్గర ఆయన పడి ఉన్నాడు. ఆ కోనేటిలో దేవదూతలు వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు కోనేటిలో ఎవడు దిగుతాడో వారు బాగుపడతారు. కానీ అక్కడ అనేక మంది ఆ దేవదూతలు ఎప్పుడు నీరు కదిలిస్తాయో తెలియదు. కదిలించినప్పుడు కాళ్ళు చేతులు ఉన్నవాడు అనారోగ్యం గబక్కును దూకేస్తున్నాడు కోనేటిలోకి. కానీ ఇతను పక్షవాతితో ఉన్నాడు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. కానీ అతడు అక్కడే కూర్చున్నాడు. ఇతను దిగుదామని అలా దిగురుకుంటూ వెళ్ళేలోపే మరొకడు దిగుతున్నాడు. అలా 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. అతను వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, అతను అవమానాలు నిందలు భరిస్తూ, అక్కడే అతను మనుషుల మీద ఆధారపడుతూ భిక్షాటన చేస్తూ బ్రతుకుతుంటే, ఏవయ్యా ఎందుకయ్యా నువ్వు అలాగా అక్కడే ఉన్నావంటే అర్థం ఏంటంటే, ఒకరోజు నన్ను దేవుడు కనికరిస్తాడు, ఒకరోజు నన్ను దేవుడు తీసుకుని వస్తాడు, ఒకరోజు నన్ను దేవుడు బాగు చేస్తాడని చూశాడు. ఆ రోజు జీవము కలిగిన దేవుడు రానే వచ్చాడు. మన యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, అతడు పడి ఉన్న చోటకి ఆయన జీవాధిపతి అయిన దేవుడు యేసు ప్రభువారు ఆ పక్షగాయ గలవాడి దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా? అయ్యా, 38 సంవత్సరాలు బట్టి నేను పక్షవాతం నుంచి బాగుపడాలని కోరుకుంటున్నానయ్యా. ఎదురు చూసి అలసిపోయానయ్యా. అయితే నేను ఆ కోనేటిలో దిగుదామనే లోపే మరొకడు దిగుతున్నాడయ్యా అన్నప్పుడు యేసయ్య అంటాడు, అయితే ఇక నువ్వు కోనేటిలో దిగవసరలా, ఇక నువ్వు ఏమి కోసం ఎదురు చూడవసరలా. 8వ వచనం చెప్తాడు, నీ పరిపెత్తుకుని నువ్వు లేచి వెళ్ళిపోమంటాడు. ఒక్క క్షణంలోనే అతని జీవితం మారిపోయింది. వెంటనే అతను లేచాడు. కాలంలోనికి, చేతుల్లోనికి, ఆయన శీలమండలంలోనికి ఆయన శక్తి వచ్చింది, బలం వచ్చింది. శక్తిహీనుడిగా ఉన్న కాళ్ళలోనికి బలం వచ్చింది, శక్తిహీనుడిగా ఉన్న చేతుల్లోనికి బలం వచ్చింది, చచ్చుబడిపోయిన నరాల్లోకి బలం వచ్చింది, చచ్చుబడిన చేతులకు బలం వచ్చింది. అప్పుడు వెంటనే లేచి పరిపెట్టుకుని ఆ ప్రజల మధ్య నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్తే అందరూ అడుగుతున్నారు, అరే నువ్వు పక్షవాతం కలిగిన వాడు కదా, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు ఎలా బాగుపడ్డావు అని అందరూ అతను చూసి విభ్రాంతి నుండేరంట, ఆశ్చర్యపోయిపోయాడంట. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఒక్క క్షణంలో దేవుడు మార్చబోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎలా నువ్వు బాగుపడ్డావు, ఎలా నువ్వు వచ్చావు అన్నప్పుడు ఆయన యేసు ప్రభువు బాగు చేశాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకని ఎలా జరిగింది? ఆయన యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడి కోసం ఎదురు చూడు, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, నీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన బలాన్ని ధరింపచేస్తాడు. అతడు పక్షిరాజు యవ్వనము వలె పైకెగినట్లుగా నీకు దేవుడు మరలా తిరిగి నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు ఆకాశంలో విహరించినట్లుగా దావీదుని దేవుడు ఆయన గొర్రెలు కాసేవాడు నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు పక్షవాయువుతో పడిపోయి అందరి చేత అవమానాలు పొందుతున్న వాడిని తీసుకెళ్ళి ప్రజలందరూ విభ్రాంతి పొందినట్లుగా దీవించాడు. ఈరోజు శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలుచేవాడని, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు దావీదు శత్రువుల చేత అనేక రీతులుగా ఆ సొమ్మసిల్లిపోయాడు. ఈరోజు పక్షవాయు కలిగిన వాడు అనారోగ్యం చేత అలసిపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో అలసిపోయావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఇక నా వల్ల కాదు నా జీవితం అనుకుంటున్నావో భయపడవద్దు. ఈరోజు దేవుడి వల్ల అవుతుంది. దేవుడిని ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యలో నుంచి నేను దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఆ సమస్య కలిగజేసిన ప్రజల మధ్యలోనే నేను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు. నీకు కలిగిన భయములన్నింటి నుంచి విడిపించి పక్షిరాజు ఎలా ఆకాశం విహరిస్తుందో నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా
మార్చబోతున్నాడు. నీవేవైతే ఎదురు చూస్తున్నావో దానికి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు కొరకు ఎదురు చూడు. నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన శక్తిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యం విన్న నీ బిడ్డల జీవితాల్లో ఆ విధమైన ఎవరైతే ప్రభు సమస్యలు అలసిపోతున్నారో, శత్రువుల చేతులు అలసిపోతున్నారు ప్రభు, అప్పుల్లో కట్టలే కలిసిపోతున్నారు నాయన, అనారోగ్యం కలిసిపోతున్నారు బిడ్డలు, ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసి అలసిపోతున్నారు, ఏ విషయాలతో సమస్యలు పోతున్నారు ఆ విషయంలో శక్తిని, బలాన్ని ఇచ్చి ప్రభా బలాభివృద్ధి కలుగజేసి పక్షిరాజు యవ్వనం వలె ఉన్నత స్థితిలో బిడ్డలు నడిపించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.